వెల్కమ్ టు నో పాలిటిక్స్ ప్లీజ్. ఈ రోజు నో పాలిటిక్స్ ప్లీజ్ లో మనతో సరదాగా ముచ్చటించడానికి ఇక్కడికి వచ్చారు నాయని నరసింహారెడ్డి గారు, టీఆర్ఎస్ లీడర్. సార్ నమస్తే. నమస్కారం సార్. నిజానికి మీకు మైక్ పెట్టారు మా వాళ్ళు, అవసరమే లేదు నాకు తెలిసి, ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఎక్కడి వరకైనా ఈజీగా రీచ్ అవుతుంది, జనాల్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు అసలు ఆ క్వాలిటీ ఎలా వచ్చిందండి, ఆ వాయిస్ లో ఇది ఆ పవర్? ఒరిజినల్ పుట్టుకతోటే ఉంది, పుట్టుకతోనే ఉంది అది. మీరు చదువుకునే రోజుల్లో సరదాగా అంటే ఒక రెండు సరదా విషయాలు ఏమైనా చెప్పగలరా? మీకు అనుభవం కలిగిన రెండు ఎక్స్పీరియన్స్ సరదా విషయాలు. మేమంతా కబడ్డీ ఆడేది. కెప్టెనా మీరు? కబడ్డీ ఆడేది బాగా. మేము స్కూల్ డేస్లలో మేము దేవరకొండ స్కూల్ చదువుకునేది, నల్గొండ జిల్లాలో. నేటివ్ ప్లేస్ మాకు దగ్గర ఉంటుంది, అక్కడనే చదువుకునేది. అప్పుడు చదువుకునేటప్పుడు కబడ్డీ, ఈ వాలీబాల్ ఇవి ఆడేది. వాలీబాల్, కబడ్డీలో మీ కూత ఏంటి సార్? కబడ్డీ అయినా లేకపోతే ఇంకా కొత్త కొత్త ఉంటాయి కొన్ని చోట్ల? కబడ్డీ ఆడేది. చింతాకు, చిగురాకు, కబడ్డీ. మీరు అంటే బాగా క్యాచ్ చేసేవాళ్ళ, పాయింట్స్ తెచ్చేవాళ్ళు? ఏది రైడరా లేకపోతే? మేము రైడర్. ఎంతమందిని వేసేసేవాళ్ళు ఒక్కసారికి? ఒకరిద్దరు వేసేవాళ్ళు. ఓకే సార్. మీ హాబీస్ ఏంటి జనరల్ గా? మీరు జనరల్ గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేనైతే హైదరాబాద్కు వచ్చినాక రాజకీయాల్లోకి వచ్చిన. నేను అక్కడ నల్గొండ, అక్కడ దేవరకొండ ఉన్నప్పుడే 1958 26 జనవరి నాడు నేను సోషలిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను. ఈ సోషలిస్ట్ పార్టీ ఎమర్జెన్సీ తర్వాత, ఎమర్జెన్సీలో కూడా మమ్మల్ని జైల్లో పెట్టారు. 18 నెలలు చంచల్ కూడా జైల్లో ఉన్నాం మేము. ఎమర్జెన్సీలో అందరినీ ఫెర్నాండిస్ ఫాలోవర్స్ అని చెప్పాను. జార్జ్ ఫెర్నాండిస్ మా సోషలిస్ట్ పార్టీ నాయకుడు ఉండే, ఆయన ఫాలోవర్స్ అని మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చంచల్ కూడా జైల్లో పెట్టారు. అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసినాక కూడా స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేసినాక ఇమ్మీడియట్లీ డెట్యూనియస్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. అది ఇవ్వలేదు. టెక్నికల్ గ్రౌండ్ మీద ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే 40 మంది డెట్యూనియస్ వదిలిపెట్టారు. వరవరరావు మా ఎమ్మడు ఉండే జైల్లో, చరమండ రాజు ఉండే, అప్పుడు పత్తిపాటి వెంకటేశ్వర్లు 18 days. అదే ఎమర్జెన్సీ 75లో 18 రోజులు జైల్లో. 18 నెలలు. 18 నెలలు జైల్లో. మరి ఎమర్జెన్సీ అంతా జైల్లో ఉన్నాం మేము. అంటే జనరల్ గా ఇప్పుడు వేరే నేరాలు చేసి వచ్చిన జైలు వాళ్ళకి వచ్చినట్టుగానే ఉంటుందండి? మాకు వార్డు వేరే ఇస్తారు. పొలిటికల్ ప్రిజనర్స్ కు డెటెన్యూస్. మేము మా మీద కేసులే ఉండవు, ఓన్లీ డెటెన్యూ చేసేదాని కొరకే లోపల పెడతారు. ఎమర్జెన్సీ పెడితే మాకు రోజుకు అప్పుడు 8.5 ఇచ్చేది. ₹8.50 ఒక్కొక్క డెట్యూనికి ఇచ్చేది. అది మేమందరం కలిసి, మేము సోషలిస్ట్ పార్టీ వాళ్ళ ఒక మెస్సు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక మెస్సు, నక్సలైట్లది ఒక మెస్సు, 3 మెస్సులు ఉండేది ఒకటే బ్యారక్ల. ఈ మెస్సులకు మాకు ఒక మేయర్ ఉండేది, ఆయన ఇన్ఛార్జ్. మేము ఎంతమంది ఉంటామో ఆ మెస్సులో వాళ్ళందరి పైసలు కలిపి ఒక కానిస్టేబుల్ని ఇస్తారు వాళ్ళు. మేము ఏం కావాలనో రాసిస్తాం. ఇది జైల్లోనే కానిస్టేబుల్కు అన్ని ఐటమ్స్ రాసిస్తాం. ఇలా ఫిష్, చికెన్, మటన్, ఏం కావాలి అదంటే కూరగాయలు ఏదంటే అది రాసిస్తే వాడు కొనుక్కొచ్చి ఇస్తాడు ఆ కానిస్టేబుల్. మన ఖైదీలు వండిస్తారు, ఖైదీలు వండి పెడతారు. బట్టలు ఉతికేది వాళ్ళే, ఖైదీలే ఉతికిస్తారు, ఇస్త్రీ వాళ్ళే చేసిస్తారు. తర్వాత మాకు అరెస్ట్ అయినాక ఇమ్మీడియట్లీ మాకు ఒక ₹45 ఇస్తారు. ₹45 ఇచ్చి ఆ చెప్పులు, నూనె, కంగై, ఎందుకంటే ఎక్కడ దొరికితే అక్కడనే అరెస్ట్ చేసి తీసుకుపోతారు కదా, ఓ లుంగి, బనీను ఇవన్నీ కొనుక్కోవడానికి ₹45 ఇస్తారు పోగానే. తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి బట్టలు గిట్లా అవి వస్తాయి. తర్వాత సంగతి మంచం ఇస్తారు, బెడ్, మచ్చరదాన్ ఇస్తారు, ఒక టేబుల్, కుర్చీ, ఇక ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు ఉంటుంది. ఇక అది కూడా జాబ్ లాగే ఉంది, హాయిగా క్వార్టర్స్ ఇచ్చినట్టుగా ఉంది. జైల్లో లేదు. క్యారమ్ బోర్డు ఇస్తారు, కానీ రింగ్ ఆడేది, వాలీబాల్ ఆడతారు, పత్తాలు ఆడుకుంటే ఎవరిష్టం, ఎవరి ఛాయిస్ వాళ్ళు అని ఆడుకునే అవకాశం. ఉదయం 6 గంటలకు తీస్తే మళ్ళీ 6 గంటలకు బంద్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రీ, బ్యారక్లో తిరగొచ్చు. మరి 6 గంటలకు లాకప్ చేస్తారు, ఇక రాత్రి అంతా లాకప్లో ఉండాలి. అది అయితే ఇది అయినప్పుడు 40 మందిని విడిచిపెట్టారు కోర్టు నుంచి. హైకోర్టులో విడిచిపెడితే అప్పుడేమైంది, వెంగళరావు సీఎం గారు ఆయన తిరుపతి పోయిండు. మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయాలన్నా లేదా అన్నది పోలీసు వాళ్ళకి ఆర్డర్స్ లేవు. సాయంత్రం 7-8 గంటల దాకా చూశారు, వదిలిపెట్టారు. మేము చెప్పాము అందరినీ, మీరంతా ఇండ్లలో పడుకోకండి,
మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే అందరు ఇండ్లలో పండుకుని రాత్రి అంతా మళ్ళీ రౌండప్ చేశారు. అర్థం నేను ఒక్కడిని దొరకలే. ఈ సమయ బజార్లో మా ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నాము. అక్కడ పడుకున్నాక తర్వాత నేను ఆడ నుంచి ఒక పాయింట్ బుషెట్ వేసుకొని ఓ దస్తీ ఇట్లా అడ్డం పెట్టుకొని ఇక అండర్ గ్రౌండ్ ఒక 15 days 20 days అండర్ గ్రౌండ్ ఉన్నాను. తర్వాత మాకు బరోడాలో మీటింగ్ అయింది. బరోడా అపోజిషన్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్కు అపోజిట్ గవర్నమెంట్ ఉండే. బరోడాకు పోయినాం. అక్కడ బరోడాలో జార్జ్ ఫెర్నాండిస్, కర్పూర్ రాకు నేషనల్ లీడర్స్ వచ్చారు. ఆడ మీటింగ్ పెట్టారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాట కార్యక్రమం తీసుకున్నాం. బ్రిడ్జెస్ పలగొట్టాల, రైళ్లు పడగొట్టాలి, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకున్నాం. అదే జార్జ్ ఫెర్నాండిస్ మీద బరోడా డైనమైట్ కేసు పెట్టారు. ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఆడి నుంచి వచ్చినాక మళ్ళీ హైదరాబాద్లో నేను పత్రగట్టి నుంచి పోతుంటే నన్ను చూసి గుర్తుపట్టి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పట్టుకుపోయాను. ఇక ఎమర్జెన్సీ అయిపోయినాకనే అందరం బయటకు వచ్చాం. ఓకే, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లలు ఎంతమంది? నాకు ఒక అమ్మాయి, 2 కొడుకులు. అయితే ఒక పిల్లగాడు ఒక 13 ఏటనే చనిపోయాడు. ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2. మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ అండి పాలిటిక్స్? అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటాడు. అమ్మాయి LLB చేసింది. మా ఎల్లడు కూడా LLB చేశారు. వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. మేము, మా కొడుకు, మేము ఫ్యామిలీ. ఓకే సార్, మీరు అప్పుడెప్పుడు అలా జైల్లో జీవితం గడిపి కూడా తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి దానికోసం ఒక వర్గం కోసం పనిచేస్తూ జైలుకి కూడా వెళ్ళారు. 18 నెలలు జైల్లో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యారు, పార్టీలో ఉన్నారు, గెలిచారు, ఓడిపోయారు, ఇవన్నీ ఉన్నాయి సార్. ఈ పాలిటిక్స్ లో బాబోయ్ ఈ పాలిటిక్స్ నాకు వద్దు అని అనుకున్న సంఘటన ఏదన్నా ఉందా? లేదు, అటువంటిది ఎప్పుడు అనిపించలేదు. ఎలా వచ్చినా నిలబడాలి, ఉండాలి అని అనుకున్నారు. సూపర్. హైదరాబాద్ లో మీరు ఇమీడియట్ గా ఒక మార్పు చేయాలి అంటే ఏం మార్పు చేస్తారు? హైదరాబాద్ లో వాతావరణం చేంజ్ కావాలా, కలుషితం అంతా కంట్రోల్ చేస్తారు, పొల్యూషన్ కంట్రోల్ చేయాలా, ఓకే, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా, మంచిగా డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉండాలా, వర్షం వస్తే వర్షం నీరు పొయ్యే అటువంటిది స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఉండాలా. సిటీలో లేదు ఇప్పుడు ఆ ఫెసిలిటీ. మీరు ఇమీడియట్ గా మీకు ఒక ఛాన్స్ వస్తే అది చేస్తాం. అది ఓకే. అమెరికాలో ఒబామా, ఆంధ్రాలో చిరంజీవి అని అంటున్నారు కొంతమంది. మార్పు కోసం పట్టాభిషేకం అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఒబామా చాలా మంచి స్పీకరు, బాగా మాట్లాడగల శక్తి ఉన్నది, ఇష్యూస్ మీద బాగా స్పందించాడు. ఒబామాకు జనం అట్రాక్ట్ అయినారు, ఒబామాకు ఓట్లేశారు. ఇక్కడ చిరంజీవికి అటువంటి ఛాన్స్ లేదు. చిరంజీవి మంచోడు, మంచి యాక్టరు, మనిషి మంచోడే. ఆయన గురించి చెడ్డ గురించే మాట్లాడడానికి ఏం లేదు. కానీ ఆయన రాజకీయాలు పెట్టినటువంటి టైం మంచిగా లేదు. ఆయన పెట్టిన దాన్ని ఇష్యూను టేకప్ చేయడం వల్ల కరెక్ట్ చేయలేదు. పార్టీ ఎట్లయితే పెట్టంగానే టేకప్ ఎట్లా కావాలో అట్లా టేకప్ కాలే. దానివల్ల ఆయన కొద్దిగా వెనుకబడిపోయిండు. ఇవాళ ఆయన పార్టీ కూడా కాస్ట్ వైజ్ అయిపోతుంది. కాపులంతా ఆయన పార్టీలో చేరడం, కాపుల పార్టీ అని చెప్పి ముద్ర పడేసుకోవడం. సో ఈ పోలిక అనేది, ఈ పోలిక కరెక్ట్ కాదంటారు? కాదు, అది సాధ్యం. దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదు. నో పాలిటిక్స్ ప్లీజ్ లో ఇప్పుడు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నో పాలిటిక్స్ ప్లీజ్. సార్ వింటారా రౌండ్ లో ఇప్పుడు నేను సౌండ్స్ ప్లే చేస్తాను, వినండి సార్. ఫస్ట్ సౌండ్ ప్లీజ్. 4వ తరం నడుస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. సార్ ఈ వాయిస్ ఎవరిది? బాలయ్య. మళ్ళీ వింటారా, కన్ఫర్మ్ గా చెప్పేస్తున్నారా? బాలయ్య. ఇంకొకసారి వింటారా నా కోసం? చెప్పండి. ప్లే. ఏ మాట అయితే ఇచ్చారు అన్న మాట ప్రకారంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని. బాలయ్య. బాలయ్య బాబు. కన్ఫర్మ్ సార్? కాదు సార్, బాలయ్య బాబు గారు కాదు, హరికృష్ణ. హరికృష్ణ వాళ్ళ అన్నగారు. సరే, హరికృష్ణ సార్. నెక్స్ట్ వాయిస్ విందాం. మా పార్టీ కలిసి ఉన్న ఈ రాష్ట్రం మొత్తంగా పరిపాలన చేస్తుంది. విడిపోయిన అన్ని ప్రాంతాల్లో కూడా సేమ్ ఇందాక చెప్పిన పేరుతోనే ఈ పేరు కూడా స్టార్ట్ అవుతుంది. అదే స్టార్ట్, ఆయన ఏ పేరు అయితే మొదలైందో అలాగే స్టార్ట్ అవుతుంది ఈ నాయకుడి పేరు కూడా. వింటారా ఇంకొకసారి ఇప్పుడు? ఓకే, ఇంకొకసారి ప్లే చేయి. మా పార్టీ కలిసి ఉన్న ఈ రాష్ట్రం మొత్తంగా పరిపాలన చేస్తుంది. విడిపోయిన అన్ని ప్రాంతాల్లో కూడా
కాంగ్రెస్ పార్టీ ఈయన ఎవరు వాయిస్ ఎవరిది అంటారు? అర్థమవుతుంది. అర్థం లేదు సార్. హరిరామ్ జోగయ్య. సరే, వింటారా ఇంకొకసారి నేను చెప్పిన తర్వాత? ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు ఐడియా మా పార్టీ కలిసి ఉన్న అర్థం. ఈ రాష్ట్రం మొత్తం Okay. పరిపాలన చేస్తుంది. నెక్స్ట్ వాయిస్. రాజశేఖర రెడ్డి గారు, అయ్యా రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఇట్లా నీ హేళనలు సరిపోయినాయి. నీకు తెలంగాణ ఇంకొకసారి. బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కలిసి ఒక అడుగు నీ మీద, ఒక అడుగు మీ కాంగ్రెస్ హరీష్ రావు. అంటే మీరు ఇంత ఈజీగా ఎలా చెప్పారు ఇది? ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం కదా అయినట్టు. నెక్స్ట్ ప్లే. వామపక్ష పార్టీలే కానీ తెలంగాణ రాష్ట్ర సమితే కానీ వాళ్ళ మహాకూటమిని చూస్తే వాళ్ళ ప్రజలందరూ ఏదైతే ఉందో దాన్ని ఒక అవకాశవాదుల కూటమిగా భావిస్తున్నారని చెప్పి అంటాం. చెప్పండి సార్. కాంగ్రెస్ ఆయన ఎవరైనా అంటే మ్యాటర్ని బట్టి చెప్తున్నారా, వాయిస్ విని చెప్తున్నారా? మ్యాటర్ బట్టి కాంగ్రెసే. తర్వాత వాయిస్ అయితే జీవన్ రెడ్డిది కావాలా. సార్ సూపర్ సార్. నెక్స్ట్ రౌండ్ చూస్తారా? ఫస్ట్ ఫోటో ప్లే చేయండి. కేసీఆర్ది కళ్ళజోడు ఉంది. కేసీఆర్ కళ్ళజోడు పెట్టుకుంటారా? పెట్టుకుంటాడు, అప్పుడప్పుడు పెడతాడు. మొన్నే ఢిల్లీ నుంచి వచ్చారు, నిన్నే క్లూ ఇచ్చారు మీకు ఆయన ఎవరని. నిన్న ఢిల్లీ నుంచి వచ్చిండా? శ్రీనివాసం. కన్ఫర్మ్? కన్ఫర్మ్. డి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ సార్. ఒకసారి చూద్దామా, చూపించు. రైట్, సూపర్. డి శ్రీనివాస్ గురించి ఒక సరదా కామెంట్ ఏదని చెప్పండి సార్ ఆయన గురించి. ఆయన దృఢకాయుడు. దృఢకాయుడు. తర్వాత సీరియస్నెస్ లేదు. వెరీ గుడ్ కామెంట్స్. నెక్స్ట్ ఫోటో. చెప్పండి సార్, ఎవరు వారు? అక్కడ టీవీలో కనిపిస్తున్న వారు ఎవరు వారు? కేసీఆర్. ఇది ఆ ముక్కు ఆయనదే. మీరు కేసీఆర్ వచ్చే వరకు కేసీఆర్ పేరు చెప్పేటట్టున్నారు, కేసీఆర్ ఫోటో పెట్టే వరకు ఇప్పుడు ముక్కు ఆయనదే, దొడ్డు ముక్కు కాదు. ఇంకా గెస్ట్ చేయండి. మన హైవే 9 మీద 8 పెద్ద ఇష్యూ ఉంది ఆ మధ్య. హైవే 9 గురించి ఏదో మాట ఇచ్చారు, అవ్వలేదు. అచ్చా, జయపాల్ రెడ్డి గారు. అంటే మీరు అలా చెప్తే చెప్పేస్తారు, ఫోటో చూస్తే చూడరా సార్? కానీ కరెక్ట్ కాదేమో. జయపాల్ రెడ్డి చూడండి, ప్లే చేయండి. కరెక్ట్, జయపాల్ రెడ్డి. రైట్. కేసీఆర్ గారు ముక్కులో ఉందా? లేదు, కొద్దిగా కేసీఆర్ ఇంకా దొడ్డు. ఓన్లీ ముక్కు చూపించినప్పుడు మీరు అలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈయన రాజశేఖర రెడ్డి. నేను మీకు ఆన్సర్ చెప్పాలి, మీరు ఎలాగైనా చెప్పాలి. నాకు రాజశేఖర రెడ్డి గారు కాదని చెప్తున్నాను, పక్కా కాదు. ఇంకొక ఛాన్స్ తీసుకోండి. కొత్తగా పెట్టిన పార్టీలో ఉన్నారు ఈయన యాక్చువల్. ఓపెన్. నెల్లూరు ఆయన. డాక్టర్ మిత్రా గారు. డాక్టర్ మిత్ర. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో సార్. నరేంద్ర. నో, ఎంతోనే స్టార్ట్ అవుతుంది, కరెక్టే. బట్ ఎవరైనా ఎన్ ఫర్ నరేంద్ర చెప్పారు మీరు, కానీ అక్కడ ఉంది నరేంద్ర గారు కాదు. కూటమిలో ఉన్నాయనే. కూటమిలో అంటే చంద్రబాబు. చంద్రబాబు గారు స్పెట్స్ ఎప్పుడు పెట్టారు? పెడతారు కదా అప్పుడు. పెడతారు కదా, మా ముందు బెటర్ ఆయన. ఓపెన్ చేయనా? ఇగో తీయమంటారు సార్. నారాయణ. అచ్చా నారాయణ, కరెక్ట్. నారాయణ గారు సీరియస్ గా ఉన్నారు.
ఆయనతో మీ స్నేహం ఎలా ఉంటుందండి? ఆయనతో మీ సాంగత్యం, ఆయనతో మాట్లాడే పద్ధతి అలాగా? మంచిగా ఉంటుంది. నో పాలిటిక్స్ ప్లీజ్ లో ఓ చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నో పాలిటిక్స్ ప్లీజ్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ సార్. చెప్తారా? నేను టకటక మీరు అడుగుతుంటాను, మీరు టకటక ఆన్సర్ చెప్పేస్తుంటారు. ఒక పదంలో చెప్పేసేయండి ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా నచ్చిన చారిత్రక వ్యక్తి ఎవరు? డాక్టర్ రామ్మోహన్ లోహియ. డాక్టర్ రామ్మోహన్ లోహియ. ఓకే, రామ్మోహన్ రాయ్. మీకు పొలిటీషియన్స్ లో లేదా పాలిటిక్స్ లో మీకు నచ్చని విషయం ఏంటి? అవినీతి మీకు నచ్చదు, పొలిటీషియన్ లో కానీ పాలిటిక్స్ లో కానీ. ఓకే, మీకు బాగా నచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. సినిమా. ఆమె భానుమతి సినిమా మంచిగా నచ్చింది. ఇది మల్లీశ్వర? భానుమతి మల్లీశ్వర. ఓకే, సినిమా మ్యాజిక్ పాలిటిక్స్ కి హెల్ప్ అవుతుందా అవ్వదా? అంటే అవుతుంది. చంద్రబాబు నాయుడులో మీకు నచ్చే ఒక క్వాలిటీ ఏంటి? ఆయన క్వాలిటీస్ ఏంటంటే నేను చెప్తున్నాను అంటాడు. ఆ క్వాలిటీ మీకు నచ్చుతుందా? చెప్పుకుంటున్నాను అని అంటాడు. ఆయన చెప్పడం నచ్చుతుందా, చెప్పింది చేస్తారని నచ్చుతుందా? ఆయన చెప్తాడు ఎక్కువ. చెప్తారు. ఓకే, మహాకూటమి ఒక పదంలో చెప్పండి. మహాకూటమి అంటే కలయిక, 4 పార్టీల ఫ్రంట్. కలయిక అని చెప్తున్నారు. ఓకే, జయం, గెలవడం గురించి ఒక వర్డ్లో చెప్పండి. విజయం. గెలుపు అనేది మీరు ఎలా తీసుకుంటారు? గెలుపు అనేది చాలా ముఖ్యం. కష్టానికి ఫలితం అనుకుంటారా, లేదా గర్వంగా ఫీల్ అవుతారా? ఎలా గెలుపు? సమస్యల మీద గెలుపు, కష్టం చేసిన దాని మీద ఫలితం అని అనుకుంటారు. ఓటమి సిచ్యువేషన్ బట్టి ఓటమి. విధిరాత కాదు, సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఓకే, యంగ్ పొలిటీషియన్స్ లో, ఇప్పుడు వస్తున్న యంగ్ పొలిటీషియన్స్ లో వాళ్ళకు ఉండాల్సిన 3 గొప్ప క్వాలిటీస్ ఏంటి? ఉండాల్సినవి మీరు చెప్పేవి. ఒకటి, ఎనర్జీ కావాలి వాళ్ళకు. ఎనర్జీ. తర్వాత పేషెన్స్ కావాలి. తర్వాత బాగా పనిచేసేటువంటి తత్వం కావాలి. వర్క్ ఈజ్ వర్షిప్ లాగా బాగా వర్క్ చేసే ఇది కావాలి. ఓకే సార్, సూపర్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, దానికి ఆన్సర్ మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే చెప్పాలి. ఆన్సర్ నోటితో చెప్పొద్దు. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్తో నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారని చూస్తాను. ఓకే సార్. అందులో ఫస్ట్ పేరు ఏంటంటే జయసుధ గారు, చంద్రబాబు నాయుడు, ఆర్ నారాయణమూర్తి, పవన్ కళ్యాణ్, రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్, జూనియర్ ఎన్టీఆర్. దీనికి చాలా ఎక్కువ ఇచ్చారు సార్. చిన్న వ్యక్తి ఇతను. టాప్. అది చెప్పకుండానే అది వచ్చేసిందండి. చిన్నోడైనా గట్టాడు. ఏం నచ్చింది మీకు జూనియర్ ఎన్టీఆర్ లో? క్లారిటీ ఉంది మనిషిలో, చెప్పే విషయంలో క్లారిటీ ఉంది. చిన్న వయసులో ఏం చేయాలనుకుంటున్నాడు, ఏమొద్దు అనుకుంటున్నాడు, లేదా ఏం చెప్పాలి, క్లారిటీ తోటి చెప్పగలుగుతున్నాడు. అదొకటి. ఆ స్పందన కూడా బాగుంది, చాలా జనాల్లోకి వెళ్ళినప్పుడు కూడా. ఎన్టీఆర్ వారసుడు అనిపించుకుంటున్నాడు. పెద్ద ఎన్టీఆర్ గారు వారసుడు అనిపించుకుంటారు జూనియర్ ఎన్టీఆర్. మీరు రోజుకి ఒక 4-5 టైమ్స్ అయినా నవ్వుతారా? ఏ సందర్భాల్లో నవ్వుతుంటారు? ఇష్యూస్ మీద నవ్వుతాం. ఆ ఇష్యూస్ మీద ఒక్కోసారి అలా అనుకున్నా కూడా నవ్వు వస్తుంది కదా. ఒక అవతలోడు పిచ్చిగా మాట్లాడుతున్నా కూడా దానికి నవ్వుకోవచ్చు. ఈ లక్ష్యం, ధ్యేయం ఏంటి? బీదరికం పోవాలి. సమాజంలో సమసమానం రావాలి. అంటే జనాల్లో మరి బీదరికం పోయినా కూడా కుళ్ళు కుతంత్రాలు ఇవి ఉంటే మళ్ళీ ఉండలేం కదా సార్. యాక్చువల్లీ బీదరికం పోతే ఆటోమేటిక్ కుళ్ళు బీదరికం వల్ల ఇవి వస్తాయంట. డబ్బు వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. డబ్బు ఎక్కువైతే కష్టమే, తక్కువైతే కష్టమే. ఎక్కువైతే చెడ్డ గుణాలు వస్తాయి. ఓకే. తక్కువైతే తప్పులు చేయాల్సి వస్తుంది. దానివల్ల రెండింటి వల్ల మనిషి చెడిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా ప్రోగ్రామ్కి వచ్చి నో పాలిటిక్స్ ప్లీజ్ లో ఇలా నవ్వుతూ కనిపించినందుకు నిజంగా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you very much for coming, sir. Small gift. Thank you so much.